నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం జగన్. 861 కోట్లతో పలు ప్రారంభోత్సవాలు చేసిన సీఎం. పొడిగించిన రిటైనింగ్ వాల్ పనులు పరిశీలించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, దేవినేని అవినాష్. కరకట్ట ప్రజల చిరకాల కోరిక తీర్చిన ఘనత సీఎం జగన్ సొంతమని కితాబు. యాదవులకు అండగా నిలిచిన ఘనత సీఎం జగన్దే అన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. రాబోయే ఎన్నికల్లో జగన్కు ఓటు వేసి రుణం తీర్చుకోవాలని పిలుపు. అభివృద్ధికి నిలువెత్తి నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణం రాష్ట్రానికే ఆదర్శనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డపై జనం ముందు సగర్వంగా పేర్కొన్నారు. ఒక్కరోజు వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో భాగంగా వచ్చిన సీఎం జగన్ సోమవారం పులివెందుల పట్టణ నియోజకవర్గ పరిధిలో 861.84 కోట్లతో అభివృద్ధి చేసిన పలు నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేశారు. 500 కోట్ల నాబార్డ్ RIDF 37 నిధులు వెచ్చించి అధునాతన వసతులతో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ భవనాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఇందులో ప్రతి ఏడాది 150 మంది వైద్య విద్యార్థుల అడ్మిషన్తో మొత్తం 750 మంది విద్యార్థులు, 627 పడకల కెపాసిటీతో టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, బాయ్స్ గర్ల్స్ హాస్టల్ భవనాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ప్రధానంగా OPD బ్లాక్, IPD బ్లాక్, 24/7 అక్యూట్ కేర్ బ్లాక్ భవనాలు ఉన్నాయి. అదేవిధంగా పులివెందుల మైన్స్ సమీపంలో బనానా ప్రాసెసింగ్ యూనిట్ వద్ద 20.15 కోట్ల వ్యయంతో జిల్లాకే తలమానికంగా అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో 5 ఎకరాల్లో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ బనానా ప్యాక్ హౌస్ భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో 600 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమున్న 4 కోల్డ్ రూమ్లు, 126 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 6 ప్రీ కూలింగ్ ఛాంబర్లు, లేబర్ క్వార్టర్స్, మిషనరీ రూమ్స్, 60 మెట్రిక్ టన్నుల వేయింగ్ బ్రిడ్జ్తో పాటు బనానా స్వీట్ లైమ్కు సంబంధించి వేరువేరుగా 4 గ్రేడింగ్, క్లీనింగ్, ప్యాకింగ్ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ పరిధిలో కుక్కలకు జంతు సంరక్షణ చట్టాల నిబంధనలకు అనుగుణంగా కుటుంబ నియంత్రణ, శస్త్రచికిత్సలతో పాటు యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం జంతు సంరక్షణ చట్టాలను అనుసరించి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ నందు వీధి కుక్కలకు యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు మరియు యాంటీస్ ర్యాబీస్ టీకాలు చేయు కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు నగర వ్యాప్తంగా కుక్కల బెడద అధికమైందని గుర్తు చేశారు.
వీఎంసీకి ప్రజా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో గత ఏడాదిగా ఆగిపోయినటువంటి నిలిచిపోయినటువంటి కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల సెంటర్ని పునఃప్రారంభించినట్లు వెల్లడించారు. జంతు సంరక్షణ చట్టాలకు లోబడి వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహణతో పాటు యాంటీ ర్యాబిస్ టీకాలను వేయనున్నట్లు తెలియజేశారు. రోజుకు సుమారు 40 నుంచి 50 వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించే అవకాశం కలుగుతుందని వెల్లడించారు. ఉన్నటువంటి డాగ్స్కి యాంటీ రేబీస్ ఇంజెక్షన్ చేసేటటువంటి ప్రాంతాన్ని ఈరోజు మనం ప్రారంభించుకోవడం ఉంది. స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ గారు, అలాగే సెంట్రల్ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే సిఎంహెచ్ఓ గారు, అలాగే విఎస్ గారు అందరం కూడా ఏంటంటే నగరంలో కుక్కలకు సంబంధించినటువంటి బెడద ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో దీనికి సంబంధించిన ఒక పరిష్కారం కనుగొనాలని చెప్పి నగరపాలక సంస్థ అధికారులు పనిచేయాలి అంటే కోర్టు ఆదేశాలు, అలాగే సెంట్రల్ యానిమల్ బోర్డు సంబంధించినటువంటి ఆదేశాలని సమన్వయం చేసుకుంటూ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంలో ఈ వ్యాక్సినేషన్కి 2000 కుక్కలకు సరిపడా వ్యాక్సినేషన్ని ఈరోజు మనం తెచ్చుకోవడం జరిగింది. నగరంలో వీధుల్లో అది రాత్రిపూట పగలు పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలన్నా, ఉద్యోగస్తులు వెళ్ళాలన్నా రకరకాలైన ఇబ్బందులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. దాన్ని త్వరితగతిన అధిగమించడానికి యాంటీ ర్యాబీస్ ఇంజెక్షన్ ఇవ్వటము, ఎటువంటి ఇబ్బంది లేకుండా 250 కుక్కల వరకు కూడా ఇక్కడ పెట్టుకోవడానికి తగ్గట్టుగా కూడా దీన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. దీని మూలంగా ఎక్కడైనా ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటే సమాచారం ఇస్తే నగరపాలక సంస్థకి ఆ ప్రాంతానికి వెళ్ళి కుక్కల్ని తీసుకొచ్చి ఇంజెక్షన్ ఇచ్చి వదలడం జరుగుతుంది. దీని మూలంగా కరిచినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి దీని త్వరితగతిన నగరం అంతా కూడా 2000 వ్యాక్సినేషన్ ఇది రెడీగా ఉంది. ఇంకా ఫర్దర్గా ఇంకా మనం ఏదైనా కొనాలన్నా తీసుకొచ్చి ప్రజలకి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఈ చర్యని నగరపాలక సంస్థ చెప్పడం జరిగింది. ఎందుకంటే కౌన్సిల్ సమావేశంలో ప్రజాప్రతినిధులందరూ కూడా చెప్పిన దరిమిలా గతం నుంచి కూడా జరుగుతుంది. దీన్ని ఇంకా స్పీడప్ చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మన కుక్కల్ని ఏదైతే కొంత నియంత్రించడానికి సెంట్రల్ గవర్నమెంట్స్ నామ్స్ ప్రకారం, యానిమల్ బోర్డు డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు నుంచి వాటన్నిటి కూడా వ్యాక్సినేషను అది ఇవ్వడానికి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయి. ఏదో యానిమల్స్ని ఏం చేయాలన్నా కూడా నామ్స్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే ఆ నామ్స్ ప్రకారమే ఇక్కడ వీధిలో ఉన్న కుక్కలను నియంత్రించడం కానివ్వండి, ఏదైతే చాలా వరకు పబ్లిక్ నుంచి బాగా కంప్లైంట్స్ వస్తున్నాయి, మమ్మల్ని ప్రతి కుక్క మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని, వాటన్నిటికీ కూడా వ్యాక్సినేషన్ ద్వారా ట్రీట్మెంట్ చేసి వాటి ద్వారా మళ్ళీ అదే కాకుండా ఒకవేళ పొరపాటున మనుషులు కలిసినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వ్యాక్సిన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే కొంత ప్రజానికానికి ఊరట కలిగే విధంగా ఉంటుందని చెప్పని తెలియపరచుకుంటే ఈరోజు నుంచి దీన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా దీన్ని కంటిన్యూ చేసే విధంగా చేయాలని అధికారులు కూడా చెప్పడం జరిగింది. ప్రజల నుంచి విపరీతమైన కంప్లైంట్స్ వస్తున్నాయి, మా సందులో కుక్కలు ఎక్కువ, మా సందులో బాగా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పని. వాటినన్నింటినీ కూడా చక్కగా నియంత్రించే విధంగా కావచ్చు, అన్నిటికీ కూడా మంచి జరిగే విధంగా ఈ రోజు నుంచి కార్యక్రమం ప్రారంభించామని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాం. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన ఎక్సెల్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఏదైతే మన యానిమల్స్ ఉంటాయో మరి దాన్ని ఏబీసీ ఆపరేషన్ అనేటువంటి దాన్ని ఇవాళ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు విష్ణు గారు, అలాగే మన అభ్యర్థిగా ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రావడం జరుగుతుంది. అలాగే సిఎంహెచ్ఓ గారు. ఎందుకంటే యానిమల్స్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, కంట్రోల్ చేయనటువంటి పరిస్థితిలో ఉన్నాము. దాన్ని మరి ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ వాటికి పిల్లలు పుట్టకుండా అనేటువంటి ఆపరేషన్ చేసి మరి వదిలేయటం కూడా జరుగుతూ ఉంది.
మరి ఎందుకంటే విజయవాడ నగరంలోనే మనం చూస్తూ ఉన్నాం అనేక ప్రాంతాలలో ప్రతి ఒక్కసారి కూడా కుక్కలతో చాలా ఇబ్బంది పడతాం అనేటువంటిది మన కౌన్సిల్లో కూడా ఉంది. మరి దాన్ని ఇక్కడ కుక్కలు ఏదైతే మన షెడ్ కూడా వేయడం జరుగుతుంది విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో. ఎక్కడైనా ఇట్లాంటి పిచ్చి కుక్కలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా పిల్లలు పుట్టకుండా అనేటువంటి ఆపరేషన్లు మరి ఈ రోజున మరి చేయటం కూడా చాలా సంతోషం. ఎందుకంటే విజయవాడ నగరంలోనే అనేక రకాలుగా అనేక దఫాలుగా కూడా గతంలో మనం చేసాం. మళ్ళీ ఈ రోజున ఇక్కడ మొదలు పెట్టాము. ఏదైతే విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని ఏరియాలో ఉన్నటువంటి కుక్కల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతాం. మన విజయవాడ నగరంలో విజయవాడ నగర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మన యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ పునః ప్రారంభించడం జరిగింది. అంటే గతంలో దాదాపు 1 year బ్యాక్ స్టాప్ చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వారు యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2003 రూల్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ నిబంధనల ప్రకారం ఏదైతే ఈ మన వీధి కుక్కల్లో ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేస్తారు కదా, వాటికి ఒక రూల్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ నిబంధనల ప్రకారము ఏ సంస్థ అయినా కానీ దానికి ఒక నిర్దిష్టమైన గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. యానిమల్ బోర్డ్ ఆఫ్ ఇండియా రికగ్నిషన్ NGO ఇక్కడ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ వీధి కుక్కల నియంత్రణకు మాకు ఒక సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఈ టెండర్ మాకు లభించింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి వీధిలో ప్రతి వార్డు వైజ్గా తీసుకొచ్చి వాటికి యాంటీరబీస్ వ్యాక్సినేషన్ చేసి సర్జరీస్ చేసి సేమ్ ప్లేస్లో వేసి పెడితే వాటిలో ఉన్న డాగ్స్లో ఉన్న ఆ ఫెరేషన్స్ తగ్గిపోయి మనుషులకు కూడా డాగ్ బైట్స్ తక్కువ వస్తుంది. కాకపోతే ఇది నిరంతరం చేసే ప్రక్రియ. ఒక 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు చేస్తే 99% సక్సెస్ అవుతుంది. ఇదే విధంగా మేము హైదరాబాద్లో చేశాము. హైదరాబాద్లో టోటల్ సర్జరీస్ అయిపోయినాయి. కృష్ణలంక కరకట్ట ప్రజల చిరకాల కోరిక అయిన రిటైనింగ్ వాల్ నిర్మించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. రిటైనింగ్ వాల్ను ఈ నెల 12వ తేదీన సీఎం జగన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కృష్ణలంక రిటైనింగ్ వాల్ ప్రారంభ దశకు చేరుకుంది. ఈ నెల 12న సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొని రిటైనింగ్ వాల్ను ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ సభ ప్రాంగణాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా, మున్సిపల్ కమిషనర్ స్వప్నల్ దినకర్, వైసీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో కృష్ణలంక వాసుల కష్టాలు చూసిన సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం రిటైనింగ్ వాల్ నిర్మించారని తెలిపారు. కేవలం రిటైనింగ్ వాల్ మాత్రమే కాకుండా దాదాపు 12 కోట్లు వెచ్చించి వాటర్ ఫ్రంట్ పార్కును కూడా నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 12న సీఎం జగన్ చేతుల మీదుగా రిటైనింగ్ వాల్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపుగా 12 కోట్లు పెట్టి విజయవాడ రివర్ ఫ్రంట్ ఏ విధంగా అయితే వివిధ దేశాల్లో అభివృద్ధి చెందుతుందో ఆ విధంగా ఈరోజు కృష్ణలంక ప్రాంతం రివర్ ఫ్రంట్ మొత్తం గారు ఈరోజు అభివృద్ధి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో దానికి గారు పనులు ప్రారంభించి అది గారు పూర్తయ్యే విధంగా రేపు ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఏదైతే ఈ ప్రాంత వాసులకు చిరకాల కోరిక నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజానికం అందరూ గారు ఎంతో సంతోషంగా మేము ఏదైతే కోరుకున్నామో ఆ కోరికను నెరవేర్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరం గారు అండగా ఉంటామని చెప్పని ఈరోజు అధికారులు అందరూ గారు వచ్చి రేపు జరగబోయే కార్యక్రమాలు అన్నీ గారు ఈరోజు పర్యవేక్షణ జరిగింది. తప్పకుండా రేపు ఈ ప్రాంత ప్రజానికం తూర్పు నియోజక ప్రజానికం అందరూ గారు పాల్గొని
ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. కాపుల ద్రోహి వైఎస్ జగనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. విజయవాడ 61వ డివిజన్ ప్రశాంతి నగర్లో కాపు నాయకులు పసుపులేటి గోపాలకృష్ణ, పసుపులేటి వీరాస్వామి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో స్థానికులు టీడీపీలో చేరారు. గోపాలకృష్ణ వీరాస్వామిలతో పాటుగా అందరికీ టీడీపీ జనసేన కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తొలుతగా పాత పాయకపురంలోని రంగా విగ్రహానికి బోండా ఉమా పూలమాలలు వేసి నివాళులు అర్పించి భారీ ర్యాలీగా పురవీధుల మీదుగా ప్రశాంతి నగర్లోని కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడ జరిగిన సభలో బోండా ఉమా మాట్లాడుతూ అవినీతి పరుడైన వెల్లంపల్లి శ్రీనివాసరావును వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గంలో నిలబెట్టాలని చూస్తోందని, రానున్న ఎన్నికల్లో అతనికి ఒక్క ఓటు కూడా ఎవరూ వేయకుండా బుద్ధి చెప్పాలన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కాపుల సంక్షేమం సాధ్యమైందని, వైసీపీ ప్రభుత్వం కాపులను ఓటు బ్యాంకుగానే చూసిందన్నారు. కాపు కార్పొరేషన్లు నిర్వీర్యం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉదయశ్రీ, దుర్గారావు, అమ్మారావు, తిరుమల శెట్టి, ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. చూస్తున్నారు మీరు టీవీలో. పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇక్కడ పోటీ చేయడానికి వచ్చినటువంటి వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీను అనేవాడు ఏ విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, ఇంకా బోండా ఉమాని ఏ విధంగా మాట్లాడుతున్నాడో మేమందరూ చూస్తూ ఉన్నాం. ఇతనికి పశ్చిమ నియోజకవర్గంలో 2 సార్లు శాసనసభ్యుడైనటువంటి ఇతను అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇతను అంతులేని అవినీతి చూసి మంత్రి పదవి నుంచి తప్పించాడు. ఆఖరికి పోటీ చేయడానికి నువ్వు అర్హుడు కాదు, నువ్వు నాకన్నా మితిమీరిన అవినీతి పరుడివి అని చెప్పి టిక్కెట్ లేదంటే తాడేపల్లిలో ఉన్నటువంటి సలహాదారులు కాళ్ళు పట్టుకొని చిల్లర డబ్బులు ఇచ్చుకొని టికెట్ తెచ్చుకున్నటువంటి వెల్లంపల్లి శ్రీను అనేవాడు ఇతను స్థాయికి మించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పనిచేస్తే 100 కోట్లు ఇస్తారు ఆయనకి, 100 కోట్లు. తన సొంత డబ్బులతో రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళకి ఏదన్నా చేయాలని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి తన సొంత కష్టార్జితమైన డబ్బులు కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పేదవాళ్ళకి తన సొంత డబ్బులు ఇచ్చి వికలాంగులను ఆదుకున్నటువంటి వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తిని ప్యాకేజ్ స్టార్ అంటున్నాం, బ్రోకర్ అంటున్నాం. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, చాలా వీడియోలు ఉన్నాయి. ఇతను మీడియాతో మాట్లాడిన వీడియో నేను చెప్తా ఉన్నాను. ఈరోజు నీకు రాజకీయ సమాధి కట్టబోతా ఉన్నారు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు. నీకు ఈరోజు రాజకీయ అంతిమ గడియలు సమర్పించబట్టే ఈ సెంట్రల్ నియోజకవర్గంలోకి వచ్చి పేట్రేగిపోతా ఉన్నావు. నువ్వు మాట్లాడే మాటలకి నీ హైట్కి ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు అడగాల్సిందే ప్రజల్ని 4 ఓట్లు కనీసం డిపాజిట్ తెచ్చుకోవడానికి. నువ్వు పవన్ కళ్యాణ్ గారు తిట్టి, చంద్రబాబు నాయుడు గారు తిట్టి, బోండావు మా తాట తీస్తా, బోండావు మాకు సూర్యుడు చూపిస్తా, బోండావు మాకు చంద్రుడు చూపిస్తా. తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అవినాష్ పడిన కష్టాన్ని, చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలని వారు అభ్యర్థిస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వం ద్వారా అందిన సంక్షేమం గురించి చెప్పడం ఆనందంగా ఉందని కోఆప్షన్ మెంబర్ ముసునూరి సుబ్బారావు తెలియజేశారు. టీడీపీకి ఓటమి భయంతో వైసీపీ ముఖ్యనేత గుంటుపల్లి నరసింహారావు తమ పార్టీలో చేరుతున్నారని ప్రచారం చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దె రామ్మోహన్ దిగజారుడు రాజకీయాలకు ఇదొక ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
4వ డివిజన్లోని శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ ప్రాంతంలో దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీర కోఆప్షన్ మెంబర్ ముసునూరి సుబ్బారావు స్థానిక వైసీపీ నేతలు గల్లా పద్మావతితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వారు వివరించి రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. అనంతరం కోఆప్షన్ మెంబర్ ముసునూరి సుబ్బారావు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో ఉన్న 21వ డివిజన్లో 4వ డివిజన్పై ప్రత్యేక దృష్టి పెట్టి మోడల్ డివిజన్గా అభివృద్ధి చేసిన ఘనత దేవినేని అవినాష్దే అని తెలియజేశారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న కళ్యాణ మండపానికి అధ్యక్షులు అయిన గుంటుపల్లి నరసింహారావు టీడీపీలో చేరుతారని ఆ పార్టీ నేతలు ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్యాదపూర్వకంగా ఇంటికి వెళ్లి కలిసి శాలువా కప్పినంత మాత్రాన టీడీపీలో చేరినట్లేనా అని ప్రశ్నించారు. అతను మొదటి నుంచి దేవినేని నెహ్రూ అనుచరుడని గుర్తు చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించాలే కానీ తన నీచమైన రాజకీయాలు వారి మీద ప్రదర్శిస్తే ఎలాగా అని ప్రశ్నించారు. ఇలాంటి పనులు చేయాలంటే మేము చేయగలమని, మాకు సంస్కారం అడ్డు వస్తుందని చెప్పారు. గద్దె రామ్మోహన్ చేస్తున్న దిగజారుడు రాజకీయాల వల్ల చాలామంది మనస్తాపానికి గురవుతున్నారని చెప్పారు. ఇలాంటి కుటిల రాజకీయాలకు గద్దె రామ్మోహన్ ఫుల్ స్టాప్ పెట్టాలని, తాము కూడా ఇలాంటి పనులు చేయడం ప్రారంభిస్తే గద్దెకి డిపాజిట్లు కూడా రావని హెచ్చరించారు. మేము ప్రజల మనసులు గెలుచుకొని విజయం సాధించాలని చూస్తున్నాం తప్ప గద్దె రామ్మోహన్ మాదిరి నీచ రాజకీయాలు చేయడం లేదన్నారు. 4వ డివిజన్కి సంబంధించి శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో దేవినేని సుధీర గారు, కార్పొరేటర్లు, అలాగే ఇతర కార్యకర్తలు, స్థానిక పెద్దలు, అలాగే కాలనీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు, సెక్రటరీ రెడ్డి గారు, అలాగే పరిటాల ఓంకార్ కళ్యాణ మండపం ప్రెసిడెంట్ గుంటుపల్లి నరసింహారావు గారు, మేమందరం కూడా ప్రచారంలో భాగంగా శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో పర్యటించడం జరిగింది. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన కనబడతా ఉంది. అందరూ కూడా దేవినేని అవినాష్ గారికి మద్దతు పలకడానికి వచ్చినటువంటి దేవినేని సుధీర గారితో అవినాష్ గారు పడిన కష్టానికి, చేసిన అభివృద్ధికి మేము విలువిస్తాం. దానిలో భాగంగా మేమంతా ఓట్లేసి గెలిపిస్తాం. మాకు పార్టీలతో పని లేదు, అలాగే కులంతో పని లేదు. అభివృద్ధి చేసిన వ్యక్తిని డెవలప్ చేయాలని కోరుకుంటున్నామని చెప్పేసి ప్రజలు స్వచ్ఛంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, మన తూర్పు నియోజకవర్గంలో ఉన్న 21 డివిజన్లలో కూడా 4వ డివిజన్ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాతిపదికన అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి దేవినేని అవినాష్ గారిని, అభివృద్ధి చేసిన వ్యక్తిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే అభివృద్ధి చేసిన వ్యక్తిని గెలిపించుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటే గనక భవిష్యత్తులో అభివృద్ధి చేయాలనే ఆలోచన ఏ రాజకీయ నాయకుడికి రాదు కనుక అభివృద్ధి చేసిన పనులకి, అభివృద్ధి చేసిన వ్యక్తికి విలువ ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు పేపర్లో చూసాం, గుంటుపల్లి నరసింహారావు గారు శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ, మన శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో ఉన్నటువంటి కళ్యాణ మండపానికి అధ్యక్షుడైనటువంటి గుంటుపల్లి నరసింహారావు గారిని తెలుగుదేశం పార్టీలో చేరిక అని చెప్పి హెడ్డింగ్ పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు వేసుకోవడం జరిగింది. అయితే ఆయన చాలా స్వచ్ఛందంగా చెప్పారు, స్వచ్ఛమైన మనసుతో చెప్పారు. ఇప్పుడు కాదు, దేవినేని నెహ్రూ గారు అనుచరుడిగా, స్నేహితుడిగా ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి, గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు. ఆయన ఇంటికి వెళ్ళి ఏదో హడావుడిగా ఒక దండేసి ఒక సన్మానం చేస్తున్నాం నీకు అని శాలువా కప్పి పార్టీలో చేరుతున్నారని స్టేట్మెంట్ ఇచ్చుకోవడం అనేది ఒక నీచమైన రాజకీయ సంస్కృతిగా నేను భావిస్తూ ఉన్నాను. దయచేసి గద్దె రామ్మోహన్ గారు, మీరు ఓట్లు అడగదలుచుకుంటే చక్కటి వాతావరణంలో మీరు ఇంటింటికి వెళ్ళి అడగండి, మీటింగులు పెట్టి అడగండి, లేకపోతే ఏ విధంగా అయినా అభ్యర్థించండి, తప్పులేదు. కానీ ప్రలోభాలు పెట్టి నీచమైనటువంటి సంస్కృతికి తెరలేపి మీరు చేస్తే మేము చేయగలం అలాంటి కార్యక్రమాలు. కానీ మాకు సంస్కారం అడ్డం వస్తూ ఉంది. మీరు చేసిన పనుల వల్ల తీవ్రమైన మనస్తాపానికి గురవుతున్నారు ప్రజలు. కానీ ఎవరినైతే మీరు ఇచ్చేసారో వాళ్ళందరూ కూడా మనస్తాపానికి గురవుతున్నారు. ఆయన మాతోటి గుంటుపల్లి నరసింహారావు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా మాతోనే తిరుగుతూ ఉన్నారు. ఆయన మాతోనే ఉన్నారు. అది ఆయన కూడా తీవ్రంగా ఖండించారు, మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి కుటిలమైనటువంటి రాజకీయ ఎత్తుగడలతోటి ప్రజలను మభ్యపెట్టలేరు, ఓట్లు రాబట్టలేరు. కాబట్టి గద్దె రామ్మోహన్ గారు, ప్రజలు బుద్ధి చెప్పే రోజు మీకు దగ్గరలో ఉంది. దయచేసి నీచమైనటువంటి పనులు చేయొద్దు. మేము కనుక సంస్కారం కొద్దిగా వదిలి కనుక చేయటం బిగించేస్తే మీకు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి తీసుకురాగలం మేము. కానీ మా సంస్కారం అది కాదు. మేము చాలా
స్వచ్ఛమైన మనసుతోటి అభిప్రాయంతో ప్రజల మనసుని అభివృద్ధి చేసి ప్రజల మనసును జయించాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి మేము ఈనాడులో జ్యోతిలో వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ని మేము ఖండిస్తూ గుంటుపల్లి నరసింహారావు గారు వైఎస్ఆర్సీపీలోనే దేవినేని అవినాష్ గారితోనే ఉన్నారు. ఈ రోజున మాతో శుభ్రంగా తిరిగారు. మీరందరూ కూడా విలేకరులందరూ కూడా ప్రత్యక్షంగా చూడడం కూడా జరిగింది. కాబట్టి దయచేసి ఇలాంటి కార్యక్రమాలకి స్వస్తి పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కృష్ణమ్మ ఒడిలో ముద్దులొలికే చిన్నారులు తమ బుడిబుడి నడకలతో ఔరా అనిపించారు. మోడల్స్ను మరిపించేలా ర్యాంప్పై హంస నడకలతో అదరహో అనిపించారు. చూడముచ్చటైన వస్త్రధారణతో చూపరులను కట్టిపడేశారు. ఐకానిక్ మోడల్ ఫ్యాషన్ వీక్ సీజన్ 2 ఫ్యాషన్ వీక్లో భాగంగా కిడ్స్ ఫ్యాషన్ షో ఆద్యాంతం ఆకట్టుకుంది. చిన్నారులు సాంప్రదాయ పద్ధతిలో రంగురంగుల దుస్తుల్లో ర్యాంప్పై క్యాట్ వాక్తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫాస్ట్ బీట్ పాటల సంగీతానికి సై అంటూ చిందులేశారు. ఎలాంటి బెరుకు లేకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ ఆడియన్స్ను కట్టిపడేశారు. నగరంలోని భవానీపురం బరం పార్క్ ఐకానిక్ మోడల్ ఫ్యాషన్ వీక్ సీజన్ 2లో కిడ్స్, మిస్టర్, మిసెస్, మామ్ అండ్ చైల్డ్ ఫ్యాషన్ షో కార్యక్రమం మీడియా పార్ట్నర్ సి ఛానల్ సహకారంతో ఫ్యాషన్ షో కార్యక్రమం కన్నులకు వైభవంగా సాగింది. ఒకవైపు అమాయకపు చూపులు, మరోవైపు హుషారుగా అడుగులు చిందిస్తూ వీక్షకులకు కన్నుల విందు చేశారు. చిచ్చెర పిడుగుల్లాంటి చిన్నారులు ప్రదర్శించిన ఫ్యాషన్ షో డ్యాన్స్లకు ప్రేక్షకులు చప్పట్లతో బరం పార్క్ ప్రాంగణమంతా హోరెత్తింది. ప్రముఖ బ్రాండ్లకు చెందిన పలువురు డిజైనర్లు రూపొందించిన దుస్తులను చిన్నారులు షోలో ప్రదర్శించి మెప్పించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు చేస్తున్న ఫ్యాషన్ షోను చూస్తూ మురిసిపోయారు. చిన్నపిల్లలతో ఇలాంటి ఓ షో నిర్వహించడం చూడముచ్చటగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ది బెస్ట్ కన్సల్టెన్సీ CEO అండ్ ఫౌండర్ కరంబీర్ కౌర్, ఐకానిక్ మోడల్ ఆర్గనైజర్ ఇమాన్యుయల్ మాట్లాడుతూ చిన్నారుల్లో ఉన్న నైపుణ్యతను బయటకు తీసేందుకు, వీరిలో ఉత్సాహాన్ని నింపేందుకే ఫ్యాషన్ షో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఫ్యాషన్ షో కార్యక్రమాలకు తల్లిదండ్రుల నుండి ఎంతో ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు. నా పేరు ఇమాన్యుయల్. సో ఐ క్రియేషన్స్ ఫౌండర్. సో ప్రతి ఇయర్ ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తుంటాం. సో మా మెయిన్ మోటో ఏంటంటే అందరికీ టాలెంట్స్ ఉంటాయి, కానీ చాలా మందికి దొరకదు. సో టాలెంట్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, ప్లాట్ఫామ్ కూడా ఇంపార్టెంటే. ప్లాట్ఫామ్ ఉంటేనే మన టాలెంట్స్ ఏదైనా సరే మనం ఎక్స్ప్లోర్ చేసుకోగలం. సో మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడే ఇది స్టార్ట్ చేశాము. సో నేను ఎందుకు ఒకళ్ళకి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయకూడదు, నేను ఎందుకు పర్ఫార్మర్గా ఉండాలి, ప్లాట్ఫామ్ క్రియేటర్గా ఎందుకు ఉండకూడదు అని చెప్పి ఆర్గనైజ్ స్టార్ట్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ఫ్యాషన్, ఆర్ట్, ఫ్యాషన్, డాన్స్. సో ప్రతి ఇయర్ క్రియేటివ్గా డిఫరెంట్ కాన్సెప్ట్లో చేయడం జరుగుతుంది. సో ఈ ఇయర్ అయితే మేము కండక్ట్ చేసిన ఆడిషన్లో 200+ కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ అయ్యారు. సో ఫైనల్లీ వీ హ్యావ్ టేకెన్ ఓన్లీ 60 కంటెస్టెంట్స్. సో అండ్ మెయిన్గా మాకు ఇంపార్టెంట్ ఏంటంటే స్పాన్సర్స్. సో యంగ్స్టర్స్ని చాలామంది వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటారు. సో మాకు సపోర్ట్ చేసి, సో మమ్మల్ని బిలీవ్ చేసి, సో ఏదైనా కాన్సెప్ట్ చెప్పినప్పుడు నో అనకుండా అసలు ఎలా చేస్తాడో అని చెప్పి ముందుకు వచ్చిన అందరూ స్పాన్సర్స్కి హార్ట్ఫుల్ థ్యాంక్స్. సో స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా ఫర్ ఎవ్రీ టైమ్ ఎంకరేజింగ్ దీస్ కైండ్ ఆఫ్ యంగ్ టాలెంట్స్. థ్యాంక్ యూ. వెల్, ఇది ఐకానిక్ అవేర్నెస్ ఫ్యాషన్ వీక్కి 2nd సీజన్ అండి. ఐ థింక్ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ బికాజ్ ఐఎమ్ అ జ్యూరీ మెంబర్. లాస్ట్ సీజన్ కూడా జ్యూరీగా చేశాను. పిల్లలు అద్భుతంగా ఏదో ఒక అవేర్నెస్ గురించి మెసేజెస్ ఇస్తూనే ఉన్నారు. మీరు ఇప్పుడే యూనిక్ రౌండ్ చూసే ఉంటారు. ఇట్ ఈస్ జస్ట్ అమేజింగ్. I think Emmanuel is doing a great job to the society because ఏదో ఒక మెసేజ్ పంపిస్తూనే ఉన్నారు.
దాంతోపాటు లాస్ట్ ఇయర్ కూడా మేము 2 lakhs దాకా డొనేషన్ ఇచ్చాం టు లాట్ ఆఫ్ వేరియస్ థింగ్స్. ఈసారి కూడా ఇస్తాం. ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ థింగ్ గోయింగ్ ఆన్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద స్పాన్సరర్స్ హూ ఆర్ సపోర్టింగ్ హిమ్ బికాస్ హీ ఈజ్ అ యంగ్ లాడ్ అండ్ ఐ థింక్ వీ ఆల్ నీడ్ టు సపోర్ట్ ద యంగ్ టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్. టెక్స్ నుంచి అండి ఇక్కడ ఫ్యాషనింగ్ చేస్తున్నాము. ఎమాన్యుయల్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఛాన్స్ ఇచ్చినందుకు. మేము ఫ్యాబ్రిక్స్ అండ్ మ్యాచింగ్స్ అన్నీ సప్లై చేస్తాం. నా పేరు నవీన్ బాబు, మూవీ కాస్టింగ్ డైరెక్టర్గా చేస్తున్నాను. సో జ్యూరీగా ఇది నా 50th షో. ఐ క్రియేషన్ ఈవెంట్స్ చేసిన ప్రతి ఈవెంట్లో నేను జ్యూరీకి రావడం జరుగుతుంది. కానీ ఈరోజు ప్రత్యేకంగా పిల్లల యాక్టివిటీస్ చాలా హైఫైగా ఉన్నాయి. సో చాలామంది పార్టిసిపెంట్స్ ఇక్కడ రావటం ఈ పున్నమి ఘాటికి. సో ఏపీ టూరిజం వాళ్ళు కూడా సహకరించడం, చాలామంది స్పాన్సర్స్ రావటం. సో ఈవెంట్ చాలా మెగా ఈవెంట్ లాగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ సప్లయర్ ఇమాన్యుయల్ గారు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇంత బాగా చేస్తారనేది నేను కూడా ఊహించలేదు. నిన్న ట్రయల్ రన్ పెట్టారు. ఇవాళ చాలా హై రేంజ్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు అందరితోడు కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా లైఫ్ ఉన్నది ఇమాన్యుయల్ గారికి. థ్యాంక్ యూ. ఐకాన్ క్రియేషన్స్ అనేది అనేది స్టార్ట్ చేశాడు. 5 yearsగా ఇది రన్ అవుతుంది. మేము కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఆ అబ్బాయి చాలా థాట్స్ తోటి ఉన్నాడు. సో అది మేము టేకప్ చేసి సాటిస్ఫాక్షన్గా ఫర్దర్గా కూడా అబ్బాయికి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రోగ్రామ్ బాగా జరుగుతున్నాడు. ఇతనికి సపోర్ట్గా మేమందరం కూడా హెల్ప్ చేసాము. ఇంకా తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేసి తిన్న ఇంకా పై స్థితికి తీసుకెళ్లాలని మా చేతైనంత సాయం మేము చేసాము. తను ఇంకా ముందుకు నడవాలి, ఈ పిల్లలతో ఇంకా ఎక్కువగా పెరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డి న్యూస్కి తిరిగి స్వాగతం. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యాదవుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ తెలిపారు. నాడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇరువురు యాదవులకు రాజకీయంగా అనేక పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని పాల ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న కళ్యాణ మండపంలో పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న యాదవులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణ, యాదవుల సంక్షేమ సంఘం నాయకులు ఐతా కిషోర్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్తో పాటు ప్రముఖులు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో యాదవులకు రాజకీయంగా అనేక పదవులు ఇచ్చి ఎంతో ప్రోత్సహించారని చెప్పారు. అటు మంత్రి పదవులు, ఇటు ఎమ్మెల్యేలు, డైరెక్టర్లు, వివిధ కార్పొరేషన్ చైర్మన్ల హోదాలో అనేక పదవులు ఇచ్చి వారి రాజకీయ సంక్షేమానికి ఎంతగానో దోహదపడ్డారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, వైసీపీ రాష్ట్ర నాయకులు, యాదవ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు యాదవ్ సోదరులు సోదరిమణులు కలిసి ఈ యొక్క యాదవ్ ఆత్మసభని పెట్టడం జరిగింది. ఈ యొక్క సభకి నాకు ముఖ్య అతిథిగా నాకు ఆహ్వానించడం జరిగింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మా యాదవ్ సోదరులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. వాళ్ళందరూ కూడా మా పార్టీ శ్రేణులు అందరూ కూడా నాకు సపోర్ట్గా నిలిచారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాదవ్ సోదరులకి మంచి గుర్తింపు వచ్చింది. యాదవ్ సోదరులందరూ కూడా గతంలో కూడా వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉండి వాళ్ళకి ఆ ఒక స్థానాన్ని ఒక మంచి సుదృఢ స్థానంగా తీసుకెళ్లిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఒక మినిస్టర్గా, ఒక చైర్మన్గా, ఒక డైరెక్టర్లుగా అనేక పదవుల్లో కూడా వాళ్ళ సామాజిక వర్గాల్ని మెరుగుపరుచుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అవకాశాలు కల్పించారు. ఈరోజు అనిల్ యాదవ్ గారు కానివ్వండి, అలాగే జమల పూర్ణమ్మ గారు కానివ్వండి, అలాగే కార్పొరేటర్లు కానివ్వండి, అలాగే చైర్మన్లు కానివ్వండి, ఎంతోమందికి ఆ యొక్క యాదవ్ కులానికి వాళ్ళు అండగా నిలవాలి. ఆ యొక్క సామాజిక వర్గానికి మీరందరూ తోడు నీడగా ఉండాలి. అన్ని కులాల వారికి చైర్మన్లుగా, డైరెక్టర్లుగా నియమించడం జరిగింది. అందులో భాగంగానే యాదవ్ కులస్తులు కూడా ఒక ఉన్నత స్థానాన్ని కల్పించి మంచి భవిష్యత్తు ఉంది. వాళ్ళందరూ మాకు ఒక ఎన్నుముకలాగా ఉన్నారు. మా యాదవ్ కులస్తులందరూ
మాకు వెన్నుదనగా నిలుస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో వాళ్ళకి పెద్దపీట వేసి ఈ యొక్క స్థానాన్ని ఏర్పరచడం జరిగింది. మరి అలాంటి తరుణంలో జగనన్నకి మేమందరూ తోడుగా ఉంటాం. మాకు అనేక పదవులు ఇవ్వడం జరిగింది. మాకు ఒక గుర్తింపు తీసుకొచ్చి మా ఒక మహిళలైనా సరే వాళ్ళు రాజకీయంగా ఎదగాలి, వాళ్ళు ఎంతో చైతన్యవంతం కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఆయనకి మేము తోడుగా ఉంటాం. ఈరోజు వెస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ గారిని గెలిపించడానికి యాదవ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి యాదవులు భారీగా తరలి వచ్చారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యాదవులకు ఇస్తున్న ప్రాధాన్యత, అనేక మందికి కార్పొరేషన్లు చైర్మన్లుగా, ఎమ్మెల్యే అభ్యర్థులుగా, మంత్రివర్యులుగా ఇవాళ ఈ రాష్ట్రంలోనే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి నేను స్పష్టంగా చెప్పగలను. అలాగే ఇవాళ రాబోయే ఎన్నికల్లో చాలామంది యాదవులకి, మైనార్టీలకి, ఎస్సీ ఎస్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మరి వెస్ట్ నియోజకవర్గంలో సామాన్యుడు, గతంలో కార్పొరేటర్గా చేశారు, చైర్మన్గా చేశారు. ఆసిఫ్ ఒక మంచి వ్యక్తి, సౌమ్యుడు, అందరితో మంచిగా బాగా ఉంటాడు. అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసి ఇవాళ వెస్ట్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసమే ఈరోజు యాదవులు అందరూ కలిసి ఆసిఫ్ గారి గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి ఈరోజు అందరూ మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఆసిఫ్ గారు కూడా చెప్పారు, నేను యాదవులకు అండగా ఉంటాను, యాదవుల కోసం పనిచేస్తాను అని ఆసిఫ్ గారు కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి యాదవ సోదరులందరికీ పిలుపునిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే మనందరం వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసి వారిని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఈరోజు మరి పశ్చిమ నియోజకవర్గంలో షేక్ ఆసిఫ్ గారికి మద్దతుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారో ఆయనకి మద్దతుగా పశ్చిమ నియోజకవర్గ యాదవ సోదరులందరూ కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా సంఘ పెద్దలతో చర్చించి కొన్ని సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఆ సమస్యలను పరిష్కారం చేస్తాము, జగన్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి తిరుపతిలో మంచు పారికి ఉన్నటువంటి సన్నిధి గొల్ల అనే అంశాన్ని మరి గత టీడీపీ ప్రభుత్వం అది తీసేసి ఒక ఉద్యోగంలో చేయబోయిందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు హామీ ఇచ్చి మరి దాన్ని అమలు చేసి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీకు వరం ఇచ్చాడు, దాన్ని ఎవరు తీసివేయలేరని చెప్పి గెజెట్ చేసి హామీ ఇచ్చారు. అదేవిధంగా గొల్ల మండపం కూడా తీసేయకపోతే దాన్ని ఆపారు. యాదవ్ కార్పొరేషన్ ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే విజయవాడలో కానీ పశ్చిమ గోదావరిలో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి యాదవ్ సోదరులందరూ అండగా ఉండి మరి ఆసిఫ్ గారిని గెలిపించుకొని జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడబోతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. యాదవులకు అండగా నిలిచిన సీఎం జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేసి రుణం తీర్చుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. స్థానిక చుట్టుగుంట టింబర్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో ఆదివారం సాయంత్రం యాదవుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యాదవులను చంద్రబాబు నాయుడు మోసం చేశారని, సీఎం జగన్మోహన్ రెడ్డి యాదవులకు రాజ్యసభ సీటు ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే అన్ని పదవుల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుకు యాదవులందరూ అండగా నిలిచి అఖండ మెజారిటీతో గెలిపించాలని అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. మంచి చేసే ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంతమంది యాదవుల అభిమానం చూస్తుంటే తనకు ఆనందంగా ఉందన్నారు. తాను యాదవులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీలకు అండగా నిలిచిందన్నారు. టీడీపీ ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని, సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ అని సముచిత స్థానం కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేటర్లు, యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా మీద వ్యతిరేకంగా ఉన్న చిన్న సిక్కులు కాదు, ఒక 5 నుంచి 10,000 కోట్లు ఆస్తి. సరే, నాకు 1000 ఉందని వాళ్ళు ఉన్నారు, 500 ఉండే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది సరే ఎవడు పాటు కూడా అనుకోని, కానీ వాళ్ళలో కనీసం 5% కూడా ఉండదని ఆస్తి. అట్లాంటి ఆస్తి పరులు నా మీద పడ్డా, డబ్బున్నోడు, కాస్ట్ బలం ఉన్నోడు అని చెప్పి వాళ్ళకి కొమ్ముగా వెళ్ళాలి. అలాంటి నన్ను వదిలేలా, నన్ను పట్టుకొని వచ్చాడు, నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడు, నాకు ఇవ్వాల్సిన ఇది ఇచ్చాడు. నన్ను నా సొంత మనిషి నన్ను నమ్మి ఈ రోజు ఉన్నాడు అని ఈరోజు నన్ను పెంచాడు అంటే అది జగన్మోహన్ గారి వ్యక్తిత్వం గురించి చెప్తున్నాను. మనం ఉండే పట్టి మన నాయకులు మనల్ని పెంచుతారు, మనల్ని కరెక్ట్గా అంతే. కాబట్టి అందరూ ఓట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే ఈరోజు ఇన్ని పదవులు పేదవులకు వచ్చినాయి. మీ అందరి సహాయ సహకారం ఉంటే రానున్న 5 సంవత్సరాలు ఇంకా ఎక్కువ కూడా వస్తాయి. రాకుండా ఏం వస్తాయి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎక్కువ మందికి కూడా పదవులు వస్తాయి, ఇంకా ఎమ్మెల్యేలు అవుతారు, భగవంతుడు ఇంకో 1-2 ఎంపీ కూడా మళ్ళీ వస్తాయి. కాబట్టి అందరినీ కూడా సీనన్న నాకు అత్యంత సన్నిహితుడు, ఉన్న శాసనసభ్యులలో మేమందరం కూడా నేను వెళ్ళవలసిన మంత్రులుగా చేసాం, కలిసిమెలిసి ఉన్నాం. నాకున్న అతి తక్కువ ఎమ్మెల్యేలలో మంచి స్నేహితులు ఎవరంటే వెళ్ళవలసిన. ఈరోజు వెనక్కి వచ్చాను అంటేనే ఆలోచించండి. ఆ అభిమానం, నేను మళ్ళీ ఏముంది లేదు, నాకు అడవుల్లో నేను ఎగ్గొట్టేసేయచ్చు, పెద్ద పని ఏమి ఉండదు అసలు అనుకున్నాను. కానీ ఈరోజు మంచి కార్యక్రమం పెట్టుకొని నన్ను ఆహ్వానించి కొంతమంది నేను వస్తాను, అనిల్ వస్తున్నాడు కదా బాగుంటుంది అనుకున్నప్పుడు నేను ఎగ్గొడితే అది ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను అందరూ నుంచి మళ్ళీ వచ్చాను అంటే నాకు మా ఇద్దరికి ఉన్న అసోసియేషన్ ఎట్లాంటిదో చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ అంటే ఎప్పుడు కూడా నా నీళ్ళు నా తప్పుడు అంటాడు తప్ప ఏ రోజు అన్న పరిస్థితి లేదు. ఈరోజు ఆయన మీద ఎంతో బాధ్యత పెట్టి నర్సరాపేట ఎంపీకి పంపించారంటే మనం అందరం అర్థం చేసుకోవాలి. ఢిల్లీలో అనిల్ అన్న వాయిస్ వినిపించాలి అని చెప్పాను. ఎందుకంటే ఇప్పటిదాకా స్మూత్ వాయిస్ విన్నారు. ఈ రోజు నుంచి జగన్ అన్న వాయిస్ ని పార్లమెంట్ లో వినిపించడానికి ఢిల్లీ వెళ్తున్నాడు. తప్పకుండా అన్న వల్ల మన పల్నాడు ఏదైతే 7 నియోజకవర్గాలు కూడా స్వీప్ చేయబోతున్నాం, అదేవిధంగా ఎంపీగా కూడా అత్యధిక మెజార్టీతో ఆయన మీద కోర్టులో పోటీ చేసినా కానీ తప్పకుండా అనిల్ అన్న గెలుస్తాడు. మీరందరూ కూడా దయచేసి ఇందాక చాలా ఓపికగా మాట్లాడాడు, మీరందరూ కూడా మీరు కుటుంబ సభ్యులందరికీ కూడా విజయవాడ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, ఎక్కడున్నా కానీ జగన్కి సపోర్ట్ చేయండి. ఎంపీగా కేసీఆర్ నాని గారికి, వెస్ట్లో ఆసిఫ్కి, ఈస్ట్లో మన అవినాష్కి, సెంట్రల్లో నాకు మీరందరూ కూడా సపోర్ట్ చేసి మంచి మెజార్టీతో గెలిపించండి. అదేవిధంగా మన విష్ణును కూడా మన ముత్యాలపాడులో యాదవ్ కళ్యాణ మండపానికి సైట్ అలాట్ చేశాడు. ఆల్రెడీ నిర్మాణం కూడా జరుగుతుంది. ఆల్రెడీ ఈ సమర్థం చేసి మల్లాది విష్ణు గారిని మాట్లాడాల్సిందిగా వచ్చింది. అదే కాదు చెప్పాడు, ఇంకా ఖచ్చితంగా 175కి 170 రావాలి. ఈరోజు సిద్ధం సభ జరిగింది. ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే మన సామాజిక వర్గానికి సంబంధించిన ఉన్నారు అందరూ కూడా కలిసికట్టుగా జరిగేటటువంటి ఎన్నికల్లో విజయవాడ సిటీలో 3 గెలవాలి. అందులో విజయవాడ సెంట్రల్ మొట్టమొదటి ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 175 చెప్పాలి.
కేంద్రంలోని బీజేపీతో రాష్ట్రంలోని స్థానిక పార్టీలు వివిధ రూపాల్లో మద్దతు తెలపడాన్ని మేలుకో ఆంధ్రప్రదేశ్ సంస్థ సభ్యులు ఖండించారు. రాష్ట్రానికి అన్ని విధాల ద్రోహం చేసిన బీజేపీని విడిచిపెట్టాలని స్థానిక పార్టీలకు వారు సూచించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రాజ్యాంగ రక్షణ కొరకు ఇండియా వైపు నిలబడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విజయవాడ జింకానా గ్రౌండ్స్ వద్ద ఉన్న కందుకూరి కళ్యాణ మండపంలో మేలుకో ఆంధ్రప్రదేశ్ సంస్థ ఆధ్వర్యంలో రాజ్యాంగ దీక్షా సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేలుకో ఆంధ్రప్రదేశ్ సభ్యులు మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో మోడీ ఫాసిస్ట్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకూడదని అన్నారు. తాము చేసే పోరాటంలో లౌకిక ప్రజాస్వామిక శక్తుల మద్దతు కావాలని కోరారు. మోడీ నాయకత్వం గల ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో మతోన్మాదాన్ని మనువాదాన్ని పెంచి పోషిస్తుందని విమర్శించారు. మోడీ పాలనలో దేశ ప్రజల స్థితిగతులు అధ్వానంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాలను, కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ విధానాలను, గిరిజనులకు వ్యతిరేకంగా అటవీ హక్కుల సవరణ చట్టాలను, ఇలా ఎన్నో చట్టాలతో ప్రజలను మోడీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని మండిపడ్డారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో 3 రీజినల్ పార్టీలు వివిధ రూపాల్లో బీజేపీతో సంబంధం పెట్టుకున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రాజ్యాంగ రక్షణ కొరకు ఇండియా వైపు నిలబడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నేను సిస్టర్ మంజు దేవరపల్లి, నేషనల్ దళిత్ క్రిస్టియన్ వాచ్ నేషనల్ క్యాంపెయిన్ ఇండియా మేలుకో ఆంధ్రప్రదేశ్లో భాగస్వామ్యమై పాల్గొనడం నాకు అనేక రకాలుగా నా మనోభావాల్ని నన్ను నేను ఉత్తేజపరుచుకోవడానికి, నా దేశ డెమోక్రసీని కాపాడుకోవడానికి, దేశ సంపదల్ని రక్షించడానికి ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్గా పరిగణిస్తున్నాను. దానికి కారణం ప్రస్తుతం మన ముందు మరో కొద్ది నెలల క్రితం కొద్ది రోజులుగా జరుగుతున్న పొలిటికల్ సినారియో కావచ్చు, మన సమాజంలో జరుగుతున్న అనేక మార్పులు కావచ్చు, ఇంకా ముందు ఉన్న ఈ ఎన్నికలు కావచ్చు. దేనికోసమేనంటే ఒక మహిళగా ఈ భారతదేశాన్ని ఊహించుకుంటుంటే నా మనసు, నా బాధ ఒక సిటిజన్గా, ఈ దేశ పౌరురాలుగా బాధ కాదు కానీ ఆగ్రహాన్ని, వేదనని నాలో క్రియేట్ చేస్తున్న కారణాలు దేనికైనానంటే దేశంగా రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి మతోన్మాదాన్ని, మనువాదాల్ని సృష్టించి కులం పేరిట, మతం పేరిట జనాల్ని విడదీసి రాజ్యాన్ని పాలించడానికి చూస్తున్న ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాలు బాధని, ఆగ్రహాన్ని, ఆవేదనని గురి చేస్తున్నాయి. ఈ ప్రజలందరికీ నేను ఇచ్చే ఒక సందేశం ఏంటి అని అంటే మనం మన దేశాన్ని కాపాడుకోవాలి, మన డెమోక్రసీని రక్షించుకోవాలి. అది మన చేతుల్లో ఉంది. ఎందుకంటే ఈ దేశం మనది, మనం పౌరులం, ఎవరో కాదు, ఎవరో ఏంటో కాదు. ఈ రోజుకి, ఈ సంవత్సరానికే కాక రానున్న తరాల గురించి కూడా మనం ఆలోచించి వాళ్ళను కూడా రక్షించబడేలా చూసే బాధ్యత మన భుజాల మీద ఉంది. కాబట్టి నా అభ్యర్థన, నా వేదన, నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే మనందరం కూడా ఎవరికి ఓటేస్తున్నాము, ఎందుకు ఓటేస్తున్నాము, ఏ విధంగా మనం కాపాడుకోవాలి అన్న నా బాధని వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కేఎం అబ్దుల్ సుభాన్, మేలుకో ఆంధ్రప్రదేశ్ టీం మెంబర్ని. మేలుకో ఆంధ్రప్రదేశ్ యొక్క లక్ష్యాలు కేవలం 2. ఒకటి, ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. చాలామంది ప్రజల యొక్క ఓట్లు లేవు. 32% ఆఫ్ ద ఓట్స్ తొలగించబడ్డాయి అనేక కారణాల వల్ల తెలుస్తుంది. ప్రజలు తమ ఓట్ని ఎన్రోల్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ మధ్యనే చూసాం మనం తెలంగాణలో 39% ఓట్ పోలింగ్ అయింది. 39% ఓట్ పోలింగ్ కావడం షేమ్ఫుల్. కాబట్టి మనం తప్పనిసరిగా 100% పోలింగ్ కోసంగా ప్రజల్ని ఉత్సాహపరచాలనేటువంటిది 2వది. 3వది, విభజన చట్టం యొక్క ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. ఈ రాష్ట్రానికి రాజధాని రాలేదు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి విశాఖ ఉక్కు అమ్మకానికి పెట్టేశారు. ఈ కేజీ బేసిన్ యొక్క ఆయిల్లో మన వాటా మనకు రాలేదు. కడప స్టీల్ ఫ్యాక్టరీ మనకు రాలేదు. ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్యాకేజీ అనేటువంటి దానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఇంత ద్రోహం చేసినటువంటి బీజేపీని
మళ్ళా ఇక్కడ తీసుకొచ్చేదానికి కొన్ని పార్టీలు ప్రయత్నం చేయడం అది బాధ కలిగిస్తుంది. మళ్ళా మూడోసారి కూడా దేశాన్ని దివాలా తీసినటువంటి ప్రధానినే మూడోసారి కూడా మేము తీసుకురావాలనుకుంటున్నామంటే అది ఎంత దుర్మార్గము. నమస్కారం, నా పేరు థామస్ పళ్ళితానం. నేను డాన్ బోస్కో సంస్థకు చెందినటువంటిగా క్రిస్టియన్ ప్రీస్ట్ని. ఒక 35 సంవత్సరాల నుండి రావులపాలెం, తూర్పుగోదావరి జిల్లా పీపుల్స్ యాక్షన్ ఫర్ రూరల్ అవేకనింగ్ పారా అనే సంస్థను ఏర్పాటు చేసి మానవ హక్కుల పరిరక్షణ కోసం దళిత, మైనారిటీల, మహిళల, బాలబాలికల యొక్క హక్కుల కోసం రాజ్యాంగాన్ని ఒక ఆయుధంగా వాడుకొని ఆ హక్కులని పరిరక్షించుకుంటూ వచ్చాము. అయితే మన ముందున్న దుస్థితి ఏంటంటే ఏ రాజ్యాంగమైన ఒక ఆయుధంగా తీసుకొని మేము పోరాడామో, హక్కుల కోసం మేము ప్రయత్నించామో, ఆ ఆయుధాన్ని ఇప్పుడు కాపాడాల్సిన సమయం వచ్చింది. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్దేనని వారు తెలియజేశారు. జగన్ హయాంలో 650 కోట్లతో అభివృద్ధి, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వాందేనని వారు తెలిపారు. దేవినేని అవినాష్కి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతూ గడప గడపకు అవినాష్ అన్న కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ సోదరి క్రాంతి 10వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచిపెడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అవినాష్ని గెలిపించాలని, అవినాష్తోనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరియు డివిజన్ ఇన్ఛార్జ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 95% పైగా హామీలు అమలు చేసిన దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం నాడు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ నందు రాణిగారి తోట, తారక రామానగర్, కరకట్ట ప్రాంతాలలో గడప గడపకి వెళ్లి ఈ 4.5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి అభివృద్ధి కార్యక్రమాలను మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలు అన్నీ నెరవేరుస్తామని భరోసా ఇస్తున్నామని అవినాష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ డివిజన్లో 35 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం జరిగిందని అన్నారు.
స్వర్గీయ వైఎస్ఆర్ గారు పేద ప్రజల సంక్షేమం కోసం ఒక అడుగు వేస్తే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు 10 అడుగులు ముందుకు వేసి దమ్మున్న ముఖ్యమంత్రిగా నిలిచారని, రాబోయే ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నామని, జగన్ గారి బొమ్మే మమ్మల్ని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ ప్రతిపక్ష పార్టీలు ఇంతవరకు అభ్యర్థులను కూడా ప్రకటించుకోలేని దీన స్థితిలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్ విఎంసీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జానపద కళాకారులు మరియు కళా సంస్థల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నందు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ కళాకారులకు, కళా సంస్థలకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వృద్ధ కళాకారులకు పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని వారు కోరారు. కళాకారుల పెన్షన్ నెలకు 3,000 నుండి 6,000 వరకు పెంచి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సూచించారు. ఇకపోతే నాటకరంగ కళాకారులు, అయ్యా మేము నాటకం ఆడుకుంటామంటే ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. మీరు నంది నాటకాల్లో పోటీల్లో పాల్గొన్నారు, మీ నాటకం బాగుందని బహుమతి ఇచ్చారు, మీరు పోయి విజయవాడలో ఆడిరండి, మీకు 20,000 ఇస్తామంటే స్థానిక ప్రజలు ఓ 10,000 రూపాయలు అప్పు చేసి నాటకాలు ఆడించుకున్నారు. ఈ రకంగా 12 కోట్ల 10 లక్షల రూపాయలు రంగస్థల కళాకారులకి, కళా సంస్థలకి ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం బకాయి పడదు. ఈ 5 సంవత్సరాలు బట్టి నాకు పెద్దలు చెప్పారు, ఆ బిల్లులు పెట్టుకొని డబ్బులు వచ్చే లోపల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ప్రభుత్వం మారిపోయింది. ఈ 5 సంవత్సరాలు బట్టి కూడా ఈ ప్రభుత్వాన్ని అయ్యా 11 కోట్ల 7 లక్షల రూపాయలు ఇవ్వండి, ఈ 12 కోట్ల 10 లక్షల రూపాయలు ఇవ్వండి, ఈ 23 కోట్ల 17 లక్షల రూపాయలు మీకు ఎక్కువేం కాదు, ఎన్నో వందల కోట్ల రూపాయలతో మీరు సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నారు, 66-67 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామంటున్నారు, మా కళాకారుల బకాయిలు తీర్చండి, మేము చనిపోతున్నాము. ఒక గొప్ప కళాకారుడి శ్రీదేవి భాగవతాడు అనే గొప్ప కళాకారిణి, ఆమె తనుగాక తన కళాకారుల చేత 2,60,000 రూపాయల పనులు చేయించింది. ఆమె పాపం జబ్బు చేసింది, ఆ జబ్బు చేసిన పత్రాలు మొత్తం నాకు పంపించింది. ఇవి తీసుకొని ముఖ్యమంత్రి దాకా 20 సార్లు తిరిగా. ఆమె గారు సరిపోయింది జబ్బు చేసి, ఆమె పేరున 2,60,000 రూపాయలు రావాలా? ఎప్పుడు కళాకారులు ఎట్లా బాకీలు తీర్చాలా? ఈ రకంగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా 23 కోట్ల రూపాయలు ఇవ్వాలయ్యా. ఈ 3 మా ప్రధాన ఇంకా చాలా ఉన్నప్పటికీ కూడా ఈ చనిపోతారు. ఎందుకంటే అయ్యా నా పేరు బొబ్బిళ్ళపాటి శ్రీ గోపాలకృష్ణ, ఒక మాటనండి. ఈ కళలు అనేటువంటిది జాతి సంపద. అయ్యా వింటున్నారా? ఈ కళాకారులు జాతి సంపద. ఈ జాతి సంపదని మనం దక్కించుకోలేకపోతే భవిష్యత్ తరాలు ఆగమైపోతాయి. ఎందుకంటే మన భారత భాగవత రామాయణాలు కానివ్వండి, మన చారిత్రక వైభవాన్ని కానివ్వండి, ఇన్ని వందల సంవత్సరాల నుంచి 2,300 తెలుగు జాతి చరిత్రలో ఆనాటి నుంచి ఈనాటి వరకు తీసుకొచ్చింది కళాకారులు మాత్రమే. ఒక భారత భాగవత రామాయణాలు శుభోదకం అవుతున్నాయంటే అది కళాకారుల వల్ల మేము మనం చూసుకుంటూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం జగన్. 861 కోట్లతో పలు ప్రారంభోత్సవాలు చేసిన సీఎం.
పొడిగించిన రిటైనింగ్ వాల్ పనులు పరిశీలించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, దేవినేని అవినాష్. కరకట్ట ప్రజల చిరకాల కోరిక తీర్చిన ఘనత సీఎం జగన్ సొంతమని కితాబు. యాదవులకు అండగా నిలిచిన ఘనత సీఎం జగన్దే అన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. రాబోయే ఎన్నికల్లో జగన్కు ఓటు వేసి రుణం తీర్చుకోవాలని పిలుపు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.